హలో అండి. స్నో కొద్దిగా తగ్గిన తర్వాత గార్డెన్లో కొత్తిమీర పాలకూర ఉన్నాయి, మళ్ళు ఉన్నాయి కదా, ఇవి ఎలా ఉన్నాయా అని చెప్పి కవర్ అంతా తీసి చూసాము. కింద అయితే బాగానే ఉంది. కొత్తిమీర ప్రస్తుతానికైతే ఏం పాడవలేదు. మంచు కనుక ఆగకపోతే కంటిన్యూగా పడితే కనుక అది పాడైపోతుంది. కవర్ మీద ఉన్న ఐస్ అంతా బయటపడేసాను. మా బాబు ఒక డబ్బా తీసుకొచ్చి అదంతా కలెక్ట్ చేసుకున్నాడు. ఇక్కడ ఆస్ట్రేలియాలో స్నో పడినప్పుడు పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ మంచు కలెక్ట్ చేసుకుని బొమ్మలు తయారు చేసుకుంటారు. ఇంకా దాంతో ఆడుకుంటారు రోజంతా. అది కొంచెం గట్టిగా ప్రెస్ చేసామంటే మాత్రం కరగకుండా ఉంటుంది చాలాసేపు. ఇక్కడ చూడండి, పైన సోలార్ ప్యానెల్స్ మీద కూడా పడి కింద గారి అక్కడ ఐస్ గడ్డ కూడా కట్టింది. ఇలా ప్రెస్ చేసి బొమ్మలు తయారు చేసామంటే అది కొంచెం సాయంత్రం వరకు కరగకుండా అలాగే ఉంటుంది. లూజ్గా వదిలేసామంటే మంచు కరిగిపోతుంది. ఇంకా ఆ రోజంతా ఫుల్ ఎంజాయ్ చేశాడు స్నో కలెక్ట్ చేసుకుని. చేతికి గ్లౌజులు అయితే కంపల్సరీ వేసుకోవాలి, లేకపోతే చలి భరించలేము. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి.